నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే చాలా వరకు భూ కబ్జాలు, భూసేకరణ అంటే చాలా మంది ఆ పార్టీకి చెందిన నేతలే భూ కబ్జాలకు పాల్పడినవి అయితే మనం చూసాము. అయితే ఇదే క్రమంలో ఒక స్వామీజీ కూడా చాలా వరకు ఆయన భూసేకరణ చేశారు, అతని ఆశ్రమాల కోసం అని కూడా ఆ వార్తలు వచ్చాయి. అతనే మన స్వరూపానంద స్వామి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి తాను మంచి వాళ్ళని చెప్పడానికి కొంతమందిని ఆయన దింపడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ఇప్పుడున్న దేవాదాయ శాఖ మంత్రిని కలవడం కూడా జరిగింది. అతను మంచివాడని చెప్పి ఈ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటారని చెప్పించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వంలో చాలా మంది ఆ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు విశాఖలో ఎంతవరకు భూ కబ్జాలకి పాల్పడ్డారో మనం చూసాం. అందులో కొంతమంది స్వామీజీల పేర్లు కూడా బాగా వినిపించాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరంటే స్వామి స్వరూపానంద స్వామి పేరు అయితే బాగా వినిపించింది. ఆశ్రమాల కోసం దానికోసం దీనికోసం చాలా వరకు భూ కబ్జాలు చేశారని కూడా మనకు వినిపించాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నన్ను కాపాడు రామచంద్ర అన్నట్టు తన పరిస్థితి అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నన్ను కాపాడు రామచంద్ర అన్నట్టు. సో ఇప్పుడు నన్ను కాపాడు రామచంద్ర అని చెప్పేసి కొంతమందిని తన గురించి ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తన గురించి మంచి చెప్పారని చెప్పేసి, ఇప్పుడు ఆ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటారని చెప్పేసి, అతను మంచివాడని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు చెప్పడం జరుగుతుందంట. సో అసలు ఏం జరుగుతుంది మరి? ఆ భూములని కాపాడు కోసం ఇదంతా చేస్తున్నాడా, తన మీద కేసులు పడకుండా ఇదంతా చేస్తున్నారు? అసలు ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ ఉందమ్మా. ఈయన విశాఖపట్నం శారదాపీఠం స్వరూపానంద స్వామి అంటారు ఈయన్ని. అసలు ఈయన పీఠాధిపతే కాదు అనేది అసలు ఏ పీఠాధిపతి కూడా ఈయన పీఠాధిపతిగా గుర్తించట్లా. అసలు ఈయనకి పీఠము లేదు, పీఠాధిపతి కాదు. ఇవాళ ఈ సోఫా ఇది ఉంది కదమ్మా, కూర్చున్నా కదా, దీని మీద కాషాయ వస్త్రం కప్పిచ్చేసి పట్టుది, నేను దీనిలో కాషాయ వస్త్రాలు కట్టుకుని కూర్చుని నేను దుర్గానంద స్వామి అని పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆయనది కూడా అదే పరిస్థితి. ఆయనకి పీఠం లేదు, గతంలో ఎప్పుడు అక్కడ పీఠం అనేది లేదు, ఈయనే సృష్టించుకుందే. ఇంతకుముందు ఈయన వైజాగ్లో బ్యాట్లకి నెట్లు అల్లేవాడంట. ఆయన పేరు కూడా అది అంతకుముందు వేరే ఉంది, అతని ప్రభాకర్ అనుకుంటా, బ్యాడ్మింటన్ ప్రభాకర్. ఆ ప్రభాకరే ఈ రూపంలోకి వచ్చాడు. వీళ్ళు ఏం లేదమ్మా, ఇట్లా ప్రజలని మోసం చేయటానికి ప్రభుత్వంలో కూడా గతంలో ముఖ్యమంత్రులు ఇలా బలహీనంగా ఉండేవాళ్ళు కాదు మానసికంగా. వాళ్ళు పూర్వీకులైన పాత ఇవి ఉన్నా కూడా స్వతంత్ర సమరంలో పోరాడిన వాళ్ళు వీళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. దోవతలు కట్టుకున్నా కూడా ప్రజల క్షేమం ముఖ్యం వాళ్ళకి. ఇలాంటి పిచ్చి స్వాముల్ని దగ్గరికి పిలిపించడం, వాళ్ళకి ప్లీజ్ చేయటం కోసం భూములు ఇవ్వటం, మఠాలు కట్టించడం, ఇవన్నీ ఏం లేవు. వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ముంచటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అనేక సార్లు తీసుకెళ్ళి ముంచాడు. ఏంటో ఏం ముంచాడో ఎందుకు ముంచాడో కూడా చాలామంది పీఠాధిపతులు అతన్ని తిట్టారు. ఆయన క్రైస్తవుడు, నువ్వేమో హిందూ మత పీఠాధిపతి అంటున్నారు, నీకు ఆయనకి ఏంటి లింకు? నువ్వు నీ ఆశ్రమంలోకి పిలిచి ఏదో ఆ మోక్షగుండంలోనో దేంటోనో ముంచుతున్నాడు. ఇంకా ఎక్కడెక్కడో ముంచాడు, ఇట బుగ్గల సవర ఇస్తాడు. అసలు స్వాములు ఎవరిని టచ్ చేయరు, టచ్ చేయనివ్వరు కూడా అసలు స్వాములు. ఈవెన్ కాళ్ళు కూడా మనం వాళ్ళు పాదాలు అక్కడ ఉంటే మనం భూమి తాకాలి, అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి పాదాలు తాకనివ్వరు. ఈయన ఆయన్ని బుగ్గలు సవరించు ముద్దులు పెట్టుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారే జనం అందరికీ ముద్దులు పెట్టి లిప్ లాక్లు ఇస్తాడు అనేది అందరికీ తెలుసు. అసలు అట్లాంటిది మళ్ళీ ఆయనకి లిప్ లాక్లు, వీళ్ళిద్దరు ప్రేమ కథ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఈయన ఒక స్వామి అని ఒక పీఠం అక్కడ పెట్టుకున్నాడు చిన్న మూసివాడలో, అక్కడ భూ వివాదాలు ఉన్నాయి, ఆయన ఆక్రమించాడని. అయినా ఆయనకి ఎంత భూమి కావాలి? ఆయన ఇక్కడ కోకాపేటలో అత్యంత ఖరీదైన భూమి అని తెలుసు, ఇక్కడ 100 కోట్లకి వెళ్ళింది. 5 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. 5 ఎకరాలు ఎందుకంట? ఆయన ఇక్కడ ధ్యానం చేయటానికి అక్కడ రణగొండదొనల్లో ఎందుకు నీకు? చక్కగా ఎక్కడన్నా దూరంగా డీప్ ఫారెస్ట్లో ఒక 100 గజాలు 150 గజాలు తీసుకుని ఎక్కడ మర్రి చెట్టు కింద కూర్చుని కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈయనకి ఇంత భవనాలు ఏంటో నాకు అర్థం కాదు. అక్కడ మళ్ళీ ఇంకో 40 ఎకరాలు ఇంత కొండ మీద తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాదని ఆయనకి తెలుసు. ఉన్నప్పుడే ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని దానికి ఒక 40 లక్షలు పెట్టి ఘాట్ రోడ్డు వేయించుకున్నాడంట. ఇవన్నీ కూడా అక్కడ అతను ఉన్నాడు కదా, జనసేన మూర్తి యాదవ్, అవన్నీ బయట పెట్టాడు.
అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఈయన ప్రభుత్వం మారేటప్పటికి అక్కడి నుంచి తెల్ల జెండాలు ఊపటం మొదలెట్టాడు చిన్నమూషివాడ ఆశ్రమం నుంచి ఈ కొత్త ప్రభుత్వానికి శాంతి శాంతి అని. అంటే నేను సరెండర్ అవుతా అని ఎవరు ఆయన ఆశ్రమానికి చూడలా. ఇప్పుడు సీత అని ఒక ఆర్గనైజేషన్కి అతను ద్రోణం రాజు రామచంద్ర అని ఒక అతను ఉన్నాడు. ఆయన కూడా పండిత వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ని పంపి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇతర మంత్రులు దేవాదాయ శాఖ మంత్రుల దగ్గరికి పంపి ఆయన మంచివాడేను, ఇప్పుడు మీకు ఏదైనా సహాయం చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మానసిక దౌర్బల్యం ఉన్న వ్యక్తి కాదు. వీళ్ళతో యజ్ఞాలు చేయించుకుని యాగాలు చేయించుకుని దాంతో నేను వస్తానని ఆయన 2019లో ప్రజలు ఓడించినప్పుడు కూడా ప్రజల్లోకి నాకు ఎందుకు ఇక్కడ వ్యత్యాసం వచ్చింది, ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందని ప్రజల్లో తిరిగి ప్రజల్ని కన్విన్స్ చేసి నేను 2014 నుంచి 19 వరకు నా ప్రభుత్వ పనితీరును చూడండి, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరును చూడండి, అప్పుడే నేను మంచివాడిని అయితే నాకు ఓటేయమని అడిగి ప్రజల ముందు నుంచి నా మీద ఎన్నో హత్యా కేసులు పెట్టారు, అయినా నేను స్పందించలేదు, నేను అంతకుండా అని మీరు నమ్మారు 2019లో, ఇప్పటికీ మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. నమ్మటం లేదు అని బట్టే ఆయన మళ్ళీ గెలిపించారు. ఆ విధంగా ప్రజలతో మమేకం అయ్యి గెలుస్తాడు. కానీ ఆయన ఆశ్రమాల చుట్టూ తిరిగే అంత ఆయన మీద నక్సలైట్లు అక్కడ ల్యాండ్ మైన్ పేల్చినప్పుడు కూడా లేచి మనం ఏదో చెడుగుడు ఆటలో పడితే ఎలా దుమ్ము దులుపుకుంటామో దుమ్ము దులుపుకొని మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, నా సెక్యూరిటీ గార్డులు అందరూ బాగున్నారా లేదా అని అక్కడి నుంచి ఏం చేయాలనేది హాస్పిటల్కి వెళ్ళటానికి ఏర్పాట్లు ఆదేశాలు ఇచ్చి అట్లా వెళ్ళాడు తప్ప బేరమని ఆడవలా. అట్లా ఏడిస్తే జననాయకుడు కాలేడు. ఇప్పుడు ఈయనకి ఈ భూములు ఇచ్చారు, అతను ఇప్పుడు ఆ భూములు లాక్కుంటారని ఆయన భయం. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చాడు, ఇప్పుడు ఈయన కూడా కళ్ళు తెరవాలి. ఆయనకు తెలుసో లేదో నాకు తెలీదు. కోకాపేటలో ఇది నియోపోలిస్ అని దీనికి అన్ని ఐటీ కంపెనీలకి తర్వాత పెద్ద పెద్ద సంస్థలకి భూములు అమ్మారు, ఆక్షన్ పెట్టి అమ్మారు. అదేమి కేసీఆర్ గారు అందులో అవినీతి చేశాడని కూడా మనం ఏం చెప్పలేము. డైరెక్ట్ ఆక్షన్ పెట్టి గవర్నమెంట్కి ఇచ్చారు, కొన్ని కుల సంఘాలకు కూడా ఇచ్చారు. అక్కడ అందులో ఈయనకి ఇచ్చారు. ఈయన ఆశ్రమం అక్కడ ఉండగా ఇక్కడ ఏం అవసరం ఉంది? అందులో 5 ఎకరాలు కనుక ఏదైనా కంపెనీకి ఇస్తే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఏ కంపెనీ అయినా కూడా. లేదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన కళ్యాణ మండపాలు ఇట్లాంటివి కట్టండి, ప్రజలకు పనికొచ్చేటట్టు చేయండి. ఈయనకి ఇస్తే ఈయన ఏం చేస్తాడు వాటిల్లో? ఇప్పుడు ఈయనకి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా ఉన్నాడు తప్ప ఎవరైనా స్వాములు సింపుల్ లైఫ్. నేను కంచి కామకోటి పీఠాధిపతి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళా. ఇప్పుడు మీరు నేను కూర్చున్నట్టుగా కూడా ఆయనతో కూర్చున్నాం. మేము ఎప్పుడు ఆయన కాళ్ళకి మొక్కింది లేదు, మాకు అంత తెలియదు కూడా. మాకు ఆయన అంటే గౌరవమే. కానీ ఆయన కూడా ఎంత నూలు బట్టలు ఉతికిని మాత్రమే వేసుకునేవాడు అంతే. అంతేగాని దానికి పట్టు వస్త్రాలు ఐరన్ చేయటం, కర్చీఫ్లు కూడా పట్టు వస్త్రాలు వాడిన పీఠాధిపతులు కూడా చూసా. పీఠాధిపతులు కాదు, అక్కడే రాజమండ్రిలో ఒక ఆయన భగవద్గీత మీద చెప్పేవాడు. ఆయన స్వామి గడ్డ ఉంటుంది, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన కూడా భూ కబ్జాల మనిషే. అప్పుడు అసలు ఆయన పేరు ఎక్కడ కూడా వినపట్టల్లా. ఇట్లా వీళ్ళందరూ కూడా భూమి మీద ఉంది కానీ వీళ్ళ మనసు అంతా. తర్వాత అసలు ఆయనకి రాజకీయాలతో ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంగుదారుడిగా పనిచేశాడు, ఒక వైఎస్ఆర్సీపీ సలహాదారుడిగా పనిచేశాడు. సరే, పనిచేస్తే పనిచేసావు, నువ్వు అట్లాగే ఉండు, ఆయనే నమ్ముకుని ఉండు. ఆయన ఇచ్చిన భూములు గవర్నమెంట్ తీసుకుంటే ఇచ్చేసేయి. బాబు, నాకేమీ భూముల మీద లేదు, నాకు ఆల్రెడీ చిన్నమూషివాడలో ఉంది, ఆ భూములు కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సర్వే చేయండి, ఏమైనా ఆక్రమణలు ఉంటే మీరు తీసుకోండి. అట్లాంటి ఆక్రమణలో కనుక మేము ఈ ఆధ్యాత్మిక చేసిన ఫలితాలు ఇవ్వవు. ముందు పవిత్రత ఉండాలి యజ్ఞ ప్రదేశానికి. అందులో బేదల భూములు కనుక ఉన్నాయి అనుకోండి, ఈయన ఎంత ఆధ్యాత్మిక పనులు చేసినా దాని ఫలితాలు రావు కదా. అట్లా స్వచ్ఛత బతకాలి. అంతేగాని రాయబారులు పంపి నేను నీ ప్రభుత్వానికి మేలు చేస్తాను, నువ్వు చేసే మేలే ఉంది. అంత బలహీనమైన ప్రభుత్వం అయితే ఇంత మెజార్టీతో రాదు కదా. ప్రజాబలం కావాలి. ఇలాంటి స్వామీజీలు రియల్ ఎస్టేట్ వాళ్ళ బలం అక్కర్ల వాళ్ళకి. కాబట్టి ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా ఉండరు, వచ్చి ఆయనకి పానాసరం పడి అంటే కాళ్ళు పట్టుకోవటం. ఆయన క్రైస్తవ మతస్థుడని ఈయనకి తీసుకొచ్చి కట్న కానుకలు వైభోగంగా ఇవ్వటం ఇవన్నీ అవసరమా? నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు అనేక బాధ్యతలు ఉంటాయి. ఇలాంటి స్వాములు నీకు చాలామంది కలుస్తారు వెళ్తుంటే వస్తుంటే. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడాల్సిన అవసరం లేదు. అయినా నీ మతం కాదు అతను వేరే మతస్థుడు. పని నీకు అంత కనుక ఏ మతమైనా సమానమైనప్పుడు నువ్వు నీ ఇంట్లో సెట్టింగ్ వేసి వెంకటేశ్వర స్వామిని పెట్టి నువ్వు తీర్థం పుచ్చుకోవాలా, ప్రసాదం పుచ్చుకోవాలా, పక్కన పారేసావు. నీకు ఏదో ఒకటి స్పష్టత ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. లేకపోతే ఇలాంటి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి రకరకాల దోపిడీలు చేస్తున్నారు. అదే ఆయన తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా ముందు ఈ తీసుకున్నట్టు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇదిగో ఫలానా స్వామికి ఇచ్చిన భూమిని మేము తీసుకున్నాము, ఇది ప్రజల కోసం ఉపయోగిస్తున్నామని. తర్వాత అట్లాంటి భూ ఆక్రమణలు ఎక్కడన్నా చేసి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈయన మీద
ఆ 5 ఎకరాలు ఓడగొట్టి బాబు మీరు ఆల్రెడీ మీకు ఆశ్రమం ఉంది అక్కడ చేసుకోండి, లేదు ఇంకా కొంచెం మీకు కావాలంటే ఎక్కడ వికారాబాద్ ఆ సైడ్ లోపలికి అడవుల్లో ఏదైనా ఒక 500 గజాల స్థలం ఆయనకి ఇస్తే ప్రశాంతంగా చేసుకోవచ్చు. రైట్ సార్, ఈ రణగొడతనంలో ఇవ్వద్దు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.